నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలోని వరికుంటపాడు, కడియంపాడు, జంగారెడ్డిపల్లి, భాస్కరాపురం గ్రామాల ప్రజలు తమ పక్కనే ఉన్న కొండలో మైనింగ్ చేపట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా గత 3 నెలలుగా నిరసనలు చేస్తున్నారు. ఈ కొండ వర్షధారణంగా ఉండి అక్కడి నీటి ప్రవాహాలు చెరువులకు, పంటలకు ఆధారంగా ఉన్నాయి. మైనింగ్ వల్ల కొండ పూర్తిగా తవ్వితే భూమి పెల్లగా మారుతుంది. పశువులకు గడ్డి దొరకదు. వర్షపు నీరు చేరే మార్గాలు మూసుకుపోతాయి. కాలుష్యం విపరీతంగా పెరిగి ప్రజల జీవన ప్రమాణం పూర్తిగా దెబ్బతింటుంది. దీన్ని బట్టి చూస్తే ఇది ఒక సామాజిక పర్యావరణ సమస్య. ఈ నేపథ్యంలో ప్రజలు శాంతియుతంగా ఉద్యమం కొనసాగిస్తున్నారు. జాతీయ రహదారిని దిగ్బంధించడం, స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను అడ్డుకోవడం, దేవాలయాల్లో పూజలు చేయడం, స్థానిక నాయకులకు వినతి పత్రాలు ఇవ్వడం వంటివి చేశారు. అయినా ప్రభుత్వం మాత్రం ఈ నిరసనలకు కఠినంగా నియంత్రించడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సెక్షన్ 144 మరియు ఐపీసీ 1912 సెక్షన్ 30 అమలులో ఉన్నాయి. ఇది సాధారణంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో లేదా నిరసనలు నియంత్రించాల్సిన సందర్భాల్లో మాత్రమే అమలయ్యే చట్టం. పోలీసులు ఇప్పటికే సుమారు 70 మందికి పైగా నోటీసులు జారీ చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. ఉద్రిక్తతల మధ్య బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఈ మండలానికి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అతనికి మద్దతుగా ప్రజలు గుంపులుగా చేరొచ్చు అనే ఉద్దేశంతో పోలీసులు భారీగా కవాతులు నిర్వహిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే రామచంద్ర యాదవ్ కందుకూరు నియోజకవర్గంలో ఇండోసోల్ కంపెనీ మైనింగ్ వ్యతిరేకంగా వెళ్లినప్పుడు వెంకటాచలం టోల్ ప్లాజా వద్దే అడ్డగించారు. ఇప్పుడు వరికుంటపాడు పర్యటన కూడా ఇలానే అడ్డుకుందా అనే సందేహం ప్రజల్లో ఉంది. ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కఠిన ఆదేశాలు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నెల్లూరు నుంచి సాగర్ అయితే అందిస్తారు. చెప్పండి సాగర్. నెల్లూరు జిల్లాలో పచ్చని పల్లెలు, ప్రశాంతమైన పల్లెల్లో ఇప్పుడు రాజకీయ చిచ్చు, మైనింగ్ చిచ్చు అయితే మొదలైందని చెప్పవచ్చు. ముఖ్యంగా వరికుంటపాడు మండలంలోని 5 గ్రామాల్లో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానంగా చూసుకుంటే వరికుంటపాడు, జంగారెడ్డిపాలెం, అలాగే మరికొన్ని గ్రామాలు అంటే 3 గ్రామాల్లో భాస్కరాపురం కావచ్చు, లేదంటే మరికొన్ని గ్రామాల్లో పూర్తి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనం ఈ పరిస్థితులు చూసుకుంటే ప్రస్తుతం అక్కడ ఒక మైనింగ్ కోసం ఒక కంపెనీ అక్కడైతే మైనింగ్ కోసం పర్మిషన్స్ కోసం పెట్టుకుంది. ప్రజాప్రాయ సేకరణ కూడా నిర్వహించింది. ఈ ప్రజాప్రాయ సేకరణతో ఈ 5 గ్రామాలు మాకు ఈ మైనింగ్ వద్దంటూ అక్కడ కరాఖండిగా చెప్పడం జరిగింది. అనంతరం కూడా పరిణామాల్లో ఖచ్చితంగా ఇక్కడ మైనింగ్ జరుపుతామనే రీతిలో మైనింగ్ యాజమాన్యం ముందుకెళ్లడంతో మైనింగ్ వద్దు, మా ప్రాణాలే ముద్దు అనే ఒక నినాదంతో గత 3 నెలలుగా ఇక్కడ ఈ గ్రామాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దగ్గరలో ఉన్న జాతీయ రహదారిని దిగ్బంధించడం, అలాగే స్థానిక ప్రజాప్రతినిధికి తమ వినతులు సమర్పించడం, అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకుల మనసులో మారాలని వారు గుళ్ళో పూజలు కూడా చేస్తుండడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈ అక్రమ మైనింగ్ అంటే ఈ మైనింగ్ అసలు చేయవద్దు, ఇక మైనింగ్ చేయవద్దని చెప్పి వాళ్ళు నిరసన తెలియజేస్తున్న క్రమంలో ఈరోజు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ వరికుంటపాడుకు వస్తానని చెప్పి నిన్న ప్రకటించారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా నెల్లూరులో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో ఓన్లీ ఎమర్జెన్సీ కాలంలో కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు కావచ్చు, లేదంటే అత్యంత క్లిష్టమైన పరిస్థితులు, ఎన్నికల సమయంలో మాత్రమే పోలీస్ కవాతులు భారీగా 144 సెక్షన్లు ఇవన్నీ కూడా విధిస్తారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఒక చిన్న ఉదయగిరిలోని ఒక మారుమూల పల్లెల్లో కూడా 144 సెక్షన్ విధించారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత రాత్రి నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలన్నీ కూడా చేరుకున్నాయి. రాత్రిపూట కూడా గ్రామాల్లో కవాతులు నిర్వహిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలు ఎందుకంత భయం? ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళలోంచి, అందులో పల్లెలు, అది నగరాలు కాదు, అసలు అక్కడ పెద్ద 2 వర్గాలు ఎక్కడా కొట్టుకోలేదు. ఈ క్రమంలో కూడా ఉదయగిరి పోలీస్ సర్కిల్ ఆఫీసర్ ఒక నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల సారాంశం ఏంటంటే ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో ఉదయగిరి సర్కిల్లోని వరికుంటపాడు మండలంలోని కొన్ని గ్రామాల్లో పూర్తిగా కూడా కొన్ని సున్నితమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సున్నితమైన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ లా అండ్ ఆర్డర్ గది తప్పే అవకాశం ఉండడంతో 144 సెక్షన్తో పాటు యాక్ట్ 33 దాంతో పాటుగా పోలీస్ యాక్ట్ 1912 ఈ 3 పోలీస్ చట్టాలను
ఉపయోగిస్తున్నాం, అక్కడ ఎవరో కూడా గుంపులుగా చేరకూడదు, అలాగే సభలు సమావేశాలు నిర్వహించకూడదు, ఎక్కడ కూడా దర్శనాలకు పోకూడదని చెప్పి కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఎవరైనా కూడా వీటిని అతిక్రమిస్తే పోలీస్ చట్టాలు ఉపయోగిస్తూ ఉంటూ నిన్న ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆ చుట్టుపక్కల 4 గ్రామాలకు సంబంధించి 70 మంది వరకు ఇప్పటికే వాళ్ళకి నోటీసులు జారీ చేసి హౌస్ అరెస్ట్ లాంటివి కూడా చేసిన పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా బోడే రామచంద్ర యాదవ్ వస్తా అన్నప్పుడు ఇక్కడ గతంలో కూడా చూసుకుంటే నెల్లూరు జిల్లాలోని కనిగిరి ఏదైతే కందుకూరు నియోజకవర్గంలో విండోసోల్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పి అక్కడ సుమారు 10,000 ఎకరాలు అక్కడ సేకరించాల్సిన పరిస్థితుల్లో స్థానికంగా 13 గ్రామాలు అక్కడ మొత్తం కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఈ అడ్డుకున్న పరిస్థితుల్లో వారికి మద్దతుగా బోడే రామచంద్ర యాదవ్ వస్తానని చెప్పి తెలియగానే నెల్లూరు జిల్లా బార్డర్స్లోనే ఆయన అడ్డుకోవడం జరిగింది. టోల్ ప్లాజా వద్ద అడ్డుకొని వెనక్కి పంపించి వేయడం కూడా జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో బోడే రామచంద్ర యాదవ్ వరకుంటపాడుకు వస్తారా, ఇక్కడ స్థానిక గ్రామస్తులతో అక్కడ ఆయన మాట్లాడగలుగుతారా అని చెప్పి పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బోడే రామచంద్ర యాదవ్ పోలీసులకి ఒక విన్నపం కూడా చేసుకున్నారు. తాను వరకుంటపాడు మండలానికి వస్తాను, అక్కడ ఈ అక్రమ మైనింగ్కి సంబంధించి ఆ ప్రదేశాలు సందర్శిస్తా అని చెప్పి ఒక పిటిషన్ పెట్టుకున్నప్పుడు ఆయన ప్రజలతో ఎక్కడ మాట్లాడకూడదు, మీరు కావాలంటే నేరుగా వచ్చి అక్కడ ఏదైతే ప్రాంతం ఉందో ఒక కొండ ప్రాంతం, ఈ కొండ ప్రాంతంకి వెళ్ళొచ్చు అని చెప్పి పోలీసులు ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి ఉంది. కానీ ఈ గ్రామస్తులు చెప్తున్నది ఏంటంటే ప్రధానంగా ఈ 5 గ్రామస్తులు చెప్తుంది అంటే భాస్కరాపురం, వరికుంటపాడు, జంగారెడ్డిపల్లి ఈ ప్రజలు చెప్పుకున్నది ఏంటంటే ఇక్కడ మైనింగ్ వస్తే ఒక కొండ ప్రాంతం, ఈ కొండ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి, చుట్టుపక్కల 4-5 ఊర్లో కూడా ప్రధానంగా నీటి వనరుతో పాటు ఆ గ్రామాల్లో ఏదైతే పాడి పశువులు పంటలు ఇవన్నీ కూడా పండించుకునేందుకు పాడి పశువులు కూడా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా వాతావరణం కూడా మొత్తం కాలుష్యం అయిపోతుంది. ఈ మైనింగ్ అనేది మొదలైతే తమ పశువులకి మేత మేసేందుకు ఉండదు, ముఖ్యంగా కూడా వాతావరణం కాలుష్యం జరుగుతుంది. దీనికి తోడుగా ముఖ్యంగా అక్కడ మొత్తం ఒక ఊర్లే లేచిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ మైనింగే మాకు వద్దని చెప్పి సుమారుగా 3 నుంచి 5 గ్రామాల ప్రజలు 5,000 మంది ప్రజలు గత 3 నెలలుగా ఆ స్థాయిలో కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలు ఓట్లేసి ప్రజాప్రతినిధులు గెలుస్తూ ఉంటారు కాబట్టి ఏదైతే ప్రజలు కోరుకుంటారో దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఇంత స్థాయిలో ప్రజలు వద్దు అని చెప్పి ఇక్కడ ఎటువంటి రాజకీయం లేదు, టీడీపీకి సంబంధించిన వారు కూడా లేదంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వారు అందరూ కూడా రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. ఒకానొక సందర్భంలో టీడీపీకి సంబంధించిన ఒక స్థానిక నాయకుడిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు ఆయన హార్ట్ స్ట్రోక్తో కుప్పకూడడం కూడా జరిగింది. అంటే టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకుడు కూడా కుప్పకూడడం, ప్రాణాపాయ స్థితి కూడా చేరుకున్న పరిస్థితి. సో తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రజలకి వ్యతిరేకమైన ఈ పరిశ్రమ అనకూడదు, దీన్ని మొత్తం మైనింగ్. సో మైనింగ్లో ఒక్కరే లబ్ధి పొందుతారు. ఫైనల్గా ఒక్కరు లబ్ధి పొందేందుకు సుమారుగా 5,000 మందిని రోడ్డును పడేస్తారా? చివరిగా ప్రజల ఆకాంక్ష లేదంటే ప్రజల కోరిక మేరకే ప్రభుత్వాలు నడుచుకోవాల్సి ఉంటుంది. సో ప్రజలందరూ ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో ఎందుకు మరి పట్టుబట్టి ఈ మైనింగ్ని తీసుకొస్తున్నారు, ఎవరికి దీంట్లో లాభం అని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, అంటే ఇక్కడ ఏ పార్టీలకు సంబంధం లేదు, వైసీపీ కావచ్చు, లేదంటే టీడీపీ కావచ్చు, లేదంటే కూటమి, అందరూ కూడా కలిసి కట్టుగా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. సో వీళ్ళందరినీ కఠినంగా అణిచివేయాలనే ఉద్దేశంతో పోలీసులు అనేక మంది మీద కూడా పోలీస్ కేసులు నమోదు చేశారు. మొత్తం కూడా లా అండ్ ఆర్డర్కి వీళ్ళు విఘాతం కల్పిస్తున్నారనో లేదంటే లా అండ్ ఆర్డర్కి వీళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి ఉద్దేశంతో రైతుల మీద కఠినమైన సెక్షన్లు కూడా నమోదు చేయడం జరిగింది. సో అక్కడ రైతులు ఏం చేశారు, ఒకరి మీద దాడికి పోలేదు, దొమ్మికి పోలేదు, ఎవరిని కొట్టలేదు, హత్యలు చేయలేదు, ఏం చేయలేదు. కేవలం వాళ్ళ హక్కుల కోసం లేదంటే ఆ ప్రాంతాల వాళ్ళు ఎన్నో దశాబ్దాలు కావచ్చు, ఎన్నో శతాబ్దాలుగా ఒక ఊర్లో ఒక గ్రామంలో నివసించే ప్రజలకు ఆ గ్రామంతో పాటు ఆ భూమితో కూడా విడదీయలేని బంధం ఏర్పడి ఉంటుంది. ఈ బంధాన్ని కేవలం ఒక్క మైనింగ్ ఏర్పాటు చేసి అక్కడ మైనింగ్ అక్రమంగా కొండను మొత్తం తవ్వేస్తే కొండలో అనేక ఖనిజ నిక్షేపాలు ఉంటాయి, ఇవంతా కూడా తరలించేస్తే కేవలం ఒకరిద్దరు లబ్ధి పొందుతారేమో కానీ 6,000 మంది రోడ్డును పడతారు. కాబట్టి ఈ మైనింగ్ మాకొద్దు, ప్రజల ప్రాణాలే ముద్దని చెప్పి 3 నెలలుగా వాళ్ళు చేయని పోరాటం లేదు, ఎక్కని దారి లేదు. చివరికి అన్ని కింద స్థాయి కార్యాలయాల నుంచి, అంటే ఎంఆర్ఓ కాడ నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, లేదా కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తమ వినతులు సమర్పిస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు సమర్పించిన వినతులు ఏమవుతున్నాయి, ప్రజలు 6,000 మంది వద్దంటున్నా కూడా ఎందుకు ఈ మైనింగ్ మీద ముందుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా తయారయ్యాయి. ప్రజాప్రతినిధులు చివరిగా తెలుసుకోవాల్సిన ఒకటే, ప్రజలకు వ్యతిరేకమైన పనులు ఏం చేసినా కూడా అవి మనుగడకే కష్టం, పార్టీలకే కష్టం. కాబట్టి రోడ్డు మీదకి వస్తున్న ఈ ప్రజల మనోభావాలు లేదంటే ప్రజల యొక్క కోరికలు నెరవేర్చాలని ముఖ్యంగా ఈరోజు
బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అంటే ఇప్పటికే ఆయన విజయవాడ నుంచి బయలుదేరి కరేడుకి వచ్చి కరేడు నుంచి కావల మీదుగా ఇప్పుడు ఉదయగిరి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు, వరకుంటపాడు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన్ని పోలీసులు మధ్యలో అడ్డుకుంటారా లేదంటే ఆయన నేరుగా అక్కడ ఏదైతే వరకుంటపాడు మండలంలోని ఆ మైనింగ్ ప్రదేశానికి వెళ్ళనిస్తారా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పటికే ప్రజలు ఇళ్లలోంచి బయటికి రాకుండా ఉండేందుకు భయభ్రాంతులు గురి చేసేందుకు అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించిన పోలీసులతో పాటు వివిధ రకాల స్పెషల్ పార్టీ పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి మోహరించడం, వాళ్ళకి గత రాత్రి నుంచి అక్కడ కవాతులు చేస్తూ వీధుల్లో తిరుగుతుండడం అసలు దేనికి సంకేతం అంటే అక్కడ కవాతు చేసే అంత పరిస్థితులు ఏమున్నాయి? లా అండ్ ఆర్డర్ అక్కడ ఏమి లా అండ్ ఆర్డర్ ఏమి చేతులు దాటిపోయింది? పోలీసులు ఏదైనా ఉంటే అక్కడ రెవెన్యూ సంబంధించిన ఈ విషయాలు కాబట్టి ఇటు రెవెన్యూ అధికారులు అక్కడ మైనింగ్ ఆపేస్తే చిన్న దానికి పోలీసులు పూర్తిగా ఉక్కుపాదంతో మోపేయాలి, ప్రజల ఆకాంక్షలన్నీ కూడా తొక్కేయాలని చెప్పి పోలీసులను ఉపయోగిస్తారని చెప్పి స్థానికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే తమ పోరాటం ఇక్కడితో వదిలేయమని చెప్పి నేరుగా కూడా తమ పోరాటం తీవ్రతరం చేస్తామని చెప్పి ఇక్కడ స్థానికంగా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ 144 సెక్షన్ ఎన్ని రోజులు ఉండిస్తారు? లేదంటే ఈ పోలీస్ యాక్ట్ 1912 అంటే ఇది ఇండియన్ పోలీసు యాక్ట్ ప్రకారం 1912 అంటే ఇది బయటకు ఎక్కడ రాకూడదు, పోలీసు అనుమతులు లేకుండా ఎక్కడ తిరగకూడదనే ఇలాంటి పచ్చని పల్లెల్లో 10 మంది కూర్చోకుండా రచ్చల మీద కూర్చోవడం చాలా సర్వసాధారణం. ఇలాంటిలో ఇన్ని కఠిన ఆంక్షలు పెట్టారు కాబట్టి ఈ ఆంక్షలు ఎప్పటి వరకు ఉంటాయి? ఈ ఆంక్షల నేపథ్యంలోనే ఈ మైనింగ్ని మొదలు పెట్టబోతున్నారు. ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్ కాబట్టి సో చివరిగా ప్రజలకు ఏది మేలైతే ప్రభుత్వాలు అది చేయాలి కానీ ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకమైన ఇలాంటి మైనింగ్ మీద పెద్ద ఎత్తున ఇంతమంది ప్రజలు 6 గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళ వీళ్ళంతా కూడా ముఖ్యంగా గ్రామాలు కూడా మనం చూసుకోవచ్చు. వరికుంటపాడు, కనియంపాడు, జంగారెడ్డిపల్లి, భాస్కరాపురం, జడదేవి. సో ఇలాంటి 6 గ్రామాలకు సంబంధించిన ప్రజల మనోభావాలు, వాళ్ళ ప్రజల ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి పోలీసులు ఉక్కుపాదంతో కాకుండా ప్రజల యొక్క వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళ నేపథ్యం ఏంది ఇవన్నీ చూసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యంగా బోడే రామచంద్ర యాదవ్ రావడంతోనే ఇంత పెద్ద ఎత్తున పోలీసులు మోహరించాలని చెప్పి ఒకవైపు చెప్తున్నా కూడా లేదు, పెద్ద ఎత్తున ఈ మైనింగ్ జరిగేందుకు ఇవన్నీ వ్యవహరిస్తారని చెప్పి కూడా తెలిసిన పరిస్థితి ఉంది. అయితే సాగర్, ఇప్పుడు వరికుంటపాడు మండలంలో మైనింగ్ కి వ్యతిరేక నిరసనలు ఎందుకు తీవ్రంగా మారాయంటారు? అలాగే ఈ ఉద్యమం వెనుక ప్రధాన కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా కూడా 6 గ్రామాల ప్రజలు ఎందుకు ఉద్యమం చేపట్టారంటే ఈ మైనింగ్ ఎందుకు వద్దు అంటున్నారంటే అక్కడ ఒక పెద్ద కొండ ప్రాంతానికి సంబంధించి మైనింగ్ చేసుకోవచ్చు అంటూ ప్రభుత్వం కొన్ని అనుమతులు జారీ చేసింది. ఈ అనుమతుల్లో కొన్ని షరతులు కూడా ఉంటాయి. ఈ షరతులు ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణ అంటే పబ్లిక్ హీరింగ్ జరగాలి. పబ్లిక్ హీరింగ్లో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అంటే రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎన్విరాన్మెంట్ అధికారులు కావచ్చు, లేదంటే స్థానిక సంస్థల అధికారులు వీళ్ళందరూ కూడా హాజరవుతారు. హాజరైన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అందరి ముందర ఈ గ్రామాల 6 గ్రామాల ప్రజలు కూడా వస్తారు. సో 6 గ్రామాల ప్రజలు వచ్చినప్పుడు ఈ పరిశ్రమ స్థాపిస్తే లేదంటే ఈ మైనింగ్ చేస్తే వాళ్ళ 6 గ్రామాల ప్రజలకు ఎటువంటి లాభం ఎటువంటి నష్టం అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తారు. అంటే ఎంత ఉపాధి వస్తుంది, ఎంత రెవెన్యూ వస్తుంది, సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయా, ప్రజలు బాగుపడతారు, ఇవన్నీ కూడా ఆ సమక్షంలో అధికారుల సమక్షంలో చెప్పడం జరుగుతుంది. సో ఈ చెప్పే క్రమంలో 6 గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో చెప్పింది ఒకటే మాట, ఈ కొండ అనేది మాకు చాలా అనుకూలమైంది. ఇక్కడ వర్షాలు పడినా తమ చెరువులకు నీళ్ళు వస్తాయి, లేదంటే తమ పశువులన్నీ కూడా అక్కడికి వెళ్ళి మేత మేస్తాయి, లేదంటే తమ మొత్తం మీద పర్యావరణానికి అంతా కూడా చాలా కీలకమైన ఈ కొండ మీదే మైనింగ్ జరిగితే మొత్తం కొండ మాయమైపోతుంది. అక్కడ ఎన్నో జీవజాతులు మొత్తం కూడా అంతరించిపోతాయి, తమ పశువులకి నీళ్లు లేకుండా పోతే తమ జీవన మనుగడే కష్టమైపోతుంది. కాబట్టి ఈ మైనింగ్ వద్దని చెప్పి మొత్తం పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో ఖండిస్తున్న వేళ వాళ్ళంతా కూడా ప్రజాభిప్రాయ సేకరణలో చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ కూడా మొత్తం కూడా అవకతవకలుగా తూతు మంత్రంగా జరిగిందని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున నిరసన కూడా జరిగింది. అంటే ప్రజాభిప్రాయ సేకరణలో ఎన్జిఓలు కావచ్చు, ఆ స్థానిక రైతులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ పాల్గొని తమకు వద్దు అన్న చోట కొందరు అధికారులు మాత్రం వెనక అంటే తమకు ఇష్టం వచ్చినట్టు చేతిలో పెన్నుంది కదా అని చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ సక్రమంగా జరిగింది. ఇక్కడ ఎక్కడా వ్యతిరేకత లేదు, ప్రజలందరూ కూడా ఈ మైనింగ్ను కోరుకుంటున్నారని చెప్పి రాసి పంపించడం, ప్రభుత్వానికి నివేదికలు అందించారని కూడా ప్రజలు తెలియజేస్తున్నారు. సో ప్రజలు తామంతా వద్దని కోరుకున్న ఈ మైనింగ్కి అధికారులు ఎలా రాసి పంపిస్తారు ఈ నివేదికలు? సో మైనింగ్ వస్తే తమ జీవన మనుగడే మొత్తం కూడా దెబ్బతినిపోతుంది, తమ 6 గ్రామాలు మొత్తం కూడా కనుమరుగయ్యే పరిస్థితుంది. కాబట్టి తమకు ఖచ్చితంగా ఈ మైనింగ్ వద్దని చెప్పి ఖరాఖండిగా ఈ 6 గ్రామాల ప్రజలు అప్పటి నుంచి కూడా అసలు వాళ్ళు ఎక్కడ కూడా వెనకడుగు వేయట్లేదు. జాతీయ రహదారిని దిగ్బంధించారు, పోలీసులు లాఠీ గులిపించినా కూడా లాఠీ దెబ్బలు తిన్నారు, పోలీస్ స్టేషన్లో నిర్బంధించినా కూడా అయినా వెనకడుగు వేయట్లేదు. పోలీస్ ఆంక్షలు ఉన్నా కూడా తమకు నోటీసులు వస్తున్నా
చేస్తున్నా కూడా ఈరోజు తాము ఉద్యమం చేయకుంటే తాముతో పాటు తమ బిడ్డలు తమ తరాలు కూడా ఇక్కడ మొత్తం కూడా ఈ గ్రామాల్లో లేచిపోయే పరిస్థితుంది కాబట్టి సో మాకు ఈ మైనింగ్ వద్దని వాళ్ళు ఎక్కడ కూడా వెనకడుగు వేయని పరిస్థితి. సో మొత్తం మీద ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్న ఈ మైనింగ్ని ముందుకు రాకుండా చూడాలని చెప్పి అందరూ కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. అయితే సాగర్ మనం చూసుకోవచ్చు, పోలీసులు అయితే సుమారు 70 మందికి నోటీసులు అయితే జారీ చేయడం మనం చూస్తున్నాము. సో దీనిపై ప్రజలపై ఎలా ప్రభావం చూపబోతుందంటారు? ఈ అంశంపై మీదేంటి, మీరెలా చూస్తున్నారు ఈ అంశంని? వాస్తవానికి పోలీసులు నోటీసులు జారీ చేసేది ఏ సమయాలంటే ముఖ్యం కూడా ఒక నేరం జరిగినప్పుడు కానీ లేదంటే ఆ వ్యక్తిని విచారించాల్సినప్పుడు కానీ వాళ్ళకి ఒక నోటీసులు జారీ చేస్తారంటే స్టేషన్కి పిలిపించి బైండ్ ఓవర్ చేసుకోవడం లేకపోతే స్టేషన్కి పిలిచి ఆ వివరణ కోరుతారు. కానీ ఇప్పుడు జారీ చేసిన నోటీసులు ఏంటంటే మీరు ఇంటిలోంచి బయటికి రాకూడదు. ఎందుకంటే ముఖ్యం కూడా వీళ్ళంతా కూడా ఉద్యమంలో కీలకంగా ఉన్న వ్యక్తులు, 70 మంది వ్యక్తులు రాకుండా ఉంటే మొత్తం ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయచ్చు. వాళ్ళంతా కూడా రాకుంటే ఈరోజు ఉద్యమం బయట రాదు. పోలీసు చాలా క్లియర్గా రాయడం జరిగింది. ఇక్కడ 144 సెక్షన్ ఉంది, అలాగే పోలీస్ యాక్ట్ 1912 అమలవుతుంది. కాబట్టి మీ 70 మంది ఇక్కడ లా అండ్ ఆర్డర్లో సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు బయట రాకూడదు, బయట వస్తే మీ మీద ఖచ్చితంగా పోలీస్ కేసులు పెడతాం అంటే ఏదైతే ఈ 70 మందికి నోటీసులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా వైలెన్స్ అంటే ఏదైతే నోటీసులు జారీ చేశారో ఆ నోటీసుల్ని అతిక్రమించారు, వైలెన్స్ చేశారని చెప్పి వాళ్ళ మీద కఠినమైన సెక్షన్లు పెట్టేందుకు, భయపెట్టేందుకు మాత్రమే పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. కానీ పోలీసులు జారీ చేయవలసిన నోటీసులు సామాన్య ప్రజలకి, రైతులకా అని చెప్పి అందరూ కూడా ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు. నోటీసులు జారీ చేసేంత తప్పులు తాము ఏం చేశామని, సొంత గ్రామాలు ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే బ్రతుకుతున్నాం, సో ఇక్కడ బ్రతికే తమకు నోటీసులు జారీ చేయడం మేము ఏం తప్పు చేశామని ఇక్కడ నోటీసులు జారీ చేస్తామని 70 కుటుంబాలు కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే చట్టపరంగా మీరు ఏమైనా చేసుకోండి, మేము లా అండ్ ఆర్డర్ తప్పు చేసినా లేదంటే ఎవరి మీదైనా దాడి చేసినా లేదంటే మేము ఏదైనా చర్యలు చేసుకున్నా కూడా మీరు చర్యలు తీసుకుంటే తప్పు లేదు. కానీ అసలు మేము ఏం చేయకుండానే 70 మందికి నోటీసులు ఇవ్వడని చెప్పి అందరూ కూడా స్థానికంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో పోలీసులను అడ్డు పెట్టుకుని పని కానివ్వాలని ఇటు ప్రభుత్వం కానీ లేదంటే మైనింగ్ యాజమాన్యం చూస్తుందని చెప్పి తీవ్ర నిరసనలు అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సాగర్.